అందరు ఎప్పుడైనా ఒక్కటి గమనించారా? ఆస్తుల కోసమేమో తల్లిదండ్రులు చంపుకుంటూ పోతున్నాం, సుఖాల కోసమేమో భర్తలను భార్యలను చంపుకుంటూ పోతున్నాం. తమ ఆనందాల కోసం ఎదుటివాడిని ఎంత పేచి పెట్టైనా, ఎంత విసిగించైనా వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, తమ సుఖాల కోసం ప్రేమించిన అమ్మాయిని కూడా చంపేస్తున్నాం. కానీ ఎప్పుడైనా సరే దీనికి మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాము, ఈ భూమి మీద మనం ఎందుకున్నాము అనేది ఎప్పుడైనా గమనించారా? ఒక్కసారి అందరూ ఒకటి చేద్దాం. ఎప్పుడైనా సరే నిట్ట నిలువునా మన ఇంట్లోకి వెళ్ళి అద్దం ముందు నుంచోని, పెద్ద అద్దం ముందు నుంచోని, మొత్తం బట్టలన్నీ తీసి అతి నగ్నంగా నుంచోని ఒక్కసారి చూసుకో. ఎందుకు చంపుతున్నాము అనేది ఒక 5 నిమిషాలు నిన్ను నువ్వుగా చూసుకో. అప్పుడు నీ భూమి మీద ఎందుకు పుట్టావు, నేను ఎందుకు పోరాడుతున్నాను, ఎందుకు ఈ చంపటాలు, ఈ చావటాలు ఏంటి, ప్రపంచం ఏంటి, అసలు 5 అడుగుల గోతుల్లో పోయటానికి మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. వినటానికే చిన్న చిన్న కారణాలకి, చిన్న చిన్న అవసరాల కోసం ఈ మనిషి చచ్చిపోతున్నాడంటే ఎదురుగా మన తెలిసిన వ్యక్తులు చచ్చిపోతున్నారంటే కళ్ళంబడి నీళ్లు తిరుగుతున్నాయి భయ్యా. ఒక్కసారి మీ అందరూ మనం అందరం 5 నిమిషాలు అర్ధనగ్నంగా అద్దం ముందు నుంచోని దేనికోసం పోరాడుతున్నాము, విర్రవీగుతున్నాము అని చెప్పేసి ఒక్కసారి అద్దం ముందు 5 నిమిషాల నుంచి చూడండి. గోతులే పోయేవాడు కూడా మనసు మారిపోయింది, మైండ్ మారిపోయింది. మనం బతికేది కొంతకాలమే, కొన్ని రోజులు మాత్రమే. ఇకనైనా సుఖంగా ఉందాం, శుభ్రంగా ఉందాం. చంపటం ముఖ్యం కాదు, చావటం ముఖ్యం కాదు. మన అనుకున్నోడికి మంచి చేద్దాం రా నాయన, మన అనుకున్నోడికి మంచి చేద్దాం. అప్పుడు ఆ చావులో కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? మంచి చేసి చచ్చిపోతున్నాం అంటే నిజమైన ఆనందం అక్కడేరా. నాకు నిజమైన ఆనందం అక్కడే. కాబట్టి మంచి చేద్దాం. పోతే పోయింది, మహా అయితే 40 ఏళ్ళు బతుకుతారా, ఏం తీసుకో. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. దయచేసి ఎప్పుడు కూడా మనిషి గౌరవాన్ని, మానవ జన్మని మనం ఒక్కసారైనా ఉపయోగిద్దాం. ఓం నమః శివాయ.